మూడోది, ప్రవక్త వారి కోసం వసీలాను అల్లాహ్ వద్ద కోరాలి. ఇక్కడ వసీలా అంటే స్వర్గంలో ఉన్న అత్యున్నత స్థానం. ఆ స్థానం ఒక్క వ్యక్తికే లభిస్తుంది. దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు, ఆ వ్యక్తిని నేనే కావాలని ఆశిస్తున్నాను. ఆ తరువాత దైవ ప్రవక్త ఇలా వాగ్దానం చేశారు, ఎవరైతే నా కోసం వసీలాను అల్లాహ్ వద్ద కోరుతారో వారికి నా షఫాత్ సిఫారస్ విధిగా లభిస్తుంది. అందుకే అజాన్ తర్వాత ఈ దువా చదవాలి. అల్లాహుమ్మ రబ్బ హాదిహి దఅవతి తామ్మహ్ వస్సలాతిల్ ఖాయిమహ్ ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫదీలహ్ వబఅద్హు మఖామన్ మహ్మూదనిల్లదీ వఅద్దహు. ఈ దువాను హృదయపూర్వకంగా చదివిన వారికి అల్లాహ్ అనుమతితో తీర్పు దినాన ప్రవక్త వారి యొక్క షఫాత్ సిఫారసు లభిస్తుంది. కాబట్టి అజాన్ వినగానే స్పందించండి, దరూద్ పంపండి, వసీలా దువా చదవండి. ఇవి అల్లాహ్ కరుణ, పాపక్షమాపణ మరియు ప్రవక్త వారి షఫాత్